వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బ్రష్ పిఎన్జీ అనమాట. బ్రష్ పిఎన్జీ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, అండ్ క్రోమ్లోకి వెళ్ళేసి మనమైతే బ్రష్ పిఎన్జీస్ అని కొడితే మనకైతే కనిపిస్తాయి అనమాట. వాటిల్లో మీరు పిఎన్జీస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్రష్ పిఎన్జీ ఎలా ఎడిట్ చేసుకోవాలి, బ్రష్ పిఎన్జీలో మన ఫోటో అండ్ మన ఫ్యామిలీ ఎవరైనా కానీ బ్రష్ పిఎన్జీలో మన ఒక పిక్ అనేది ఎలా మనం ఎడిట్ చేసుకోవాలి అండ్ అదే అనేది క్లియర్ కట్గా అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు అన్న మళ్ళీ చేయన్నా అని, అందుకని నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా కింద కామెంట్ అయినా కానీ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ నా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. అండ్ బ్రష్ పిఎన్జీస్ వచ్చేసి కొన్ని నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిఎన్జీస్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థమైతే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్లో ఉంది కదా, ఈ ఓపెన్ చేసేసి ఇక్కడ ఇంపోర్ట్ అని కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మీరైతే బ్రష్ పిఎన్జీస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కొన్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటాయి అనమాట బ్రష్ పిఎన్జీ అనమాట. ఈ బ్యాండ్ రైటింగ్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇలా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పక్కన ట్యాప్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా సైడ్ ఇలా పైకి పెట్టేసుకొని ఇక్కడ లేయర్స్ ఉంది కదా, ఇక్కడ 2 లేయర్స్ ఉంది కదా, 2 లేయర్స్ మీద క్లిక్ చేసి లాక్ అని ఉంది కదా, లాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ లాక్ క్లోజ్ చేసేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరి అయితే ఫోటో బ్రష్ పిఎన్జీలో రావాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని అయితే దాంట్లో రావాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇలా అయితే మనం జూమ్ చేసుకొని కొంచెం పైకి అన్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, ఒపాసిటీ వచ్చేసి తగ్గించి ఇలా పెట్టేసుకొని చూసుకోండి. ఇలా అయితే కరెక్ట్గా మిడిల్లో అయితే మనకు ఫోటో అనేది కనబడేటట్టు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి ఫుల్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ 2 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ ఈ రౌండ్ సింబల్ పక్కనే 2 లేయర్స్ని క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అనమాట, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ యాజ్ ఇమేజ్ ఉంది కదా, సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి పిఎన్జీ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ వచ్చేసి హై పెట్టుకోండి. హై పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ, ఫోటో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరైతే ఈ ఫోటోని అయితే డిలీట్ చేయొద్దు, ఎందుకంటే చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఈ లేయర్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీరు కింద బ్రష్ సింబల్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని లేయర్స్ క్లోజ్ చేసేసి ఇక్కడ మళ్ళీ రౌండ్ దానిలోకి వచ్చేసి ఇక్కడ ట్రెస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరైతే ఇప్పుడు ఏదైతే పిఎన్జీ లాగా కట్ చేసుకున్నారో ఈ ఫోటోని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక చూసారు కదా, కరెక్ట్గా మనకు అదే షేప్లో వచ్చేసింది. అంతే. ఇలా ఏ పిఎన్జీ అయినా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే కొన్ని పిఎన్జీస్కి వచ్చేసి వేరుగా ఉంటుంది, చూపిస్తాను అది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే బ్రష్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ బ్రష్ పిఎన్జీ కావాలన్నా సెలెక్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్కి ఈ మ్యాంగో అయితే మనం తీసుకుందాం. ఈ మ్యాంగోని కూడా మనం ఇలా పెట్టేసుకోండి. సేమ్ ప్రాసెస్, లేయర్స్ ఓపెన్ చేయండి,
ఇక్కడ లాక్ అయితే క్లిక్ చేయండి. లాక్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్ని అయితే ట్యాప్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఫోటో మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి ఇదే ఫోటో అనుకుంటున్నా, ఇదే ఎగ్జాంపుల్ కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రాసెస్ ఒపాసిటీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలా మనకు మిడిల్లో ఉండాలన్నమాట. హెడ్ అనేది మనకు మిడిల్లో ఉంటే కొంచెం పిఎన్జీలో కొంచెం పైకి వచ్చేసినా కానీ మనకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 100 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ సేవ్ కొట్టేసి సేవ్ యాజ్ ఇమేజ్, సేవ్ టు గ్యాలరీ అయిపోయిన తర్వాత ఈ లేయర్స్ని వచ్చేసి మన పిఎన్జీని అనేది హైడ్ చేయండి. హైడ్ చేసిన తర్వాత మ్యాంగోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి టెస్ట్ రూమ్ ఇమేజ్ మీరు ఏదైతే పిఎన్జీ రీడ్ చేశారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూసారు కరెక్ట్గా వచ్చలేదు, అది కొన్ని ఇలానే ఉంటాయి. అట్టేటప్పుడు మీరు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్గా రాలేదు కాబట్టి లేయర్స్ మీద క్లిక్ చేసి ఇది హైడ్లో ఉన్నది తీసేసి దీనైతే పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం మీరు ఏం చేస్తారంటే జూమ్ చేసుకోండి, ఎక్కువ జూమ్ చేసుకున్నప్పుడు మీకు అలా వచ్చినప్పుడు ఇలా ఎక్కువ జూమ్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు చూడండి ఎక్కువ జూమ్ చేసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసి 100 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ సేవ్ ఇమేజ్, సేవ్ టు గ్యాలరీ, సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ని హైడ్ చేసి మ్యాంగోని సెలెక్ట్ చేసుకొని టెస్ట్ రూమ్ ఓపెన్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ ఆన్ చేసుకొని ప్లస్ సింబల్. ఓకే, ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చేసింది. ఒక్కోసారి మనకు అలా వచ్చినప్పుడు ఇది సెల్కాన్ అని ఇది వచ్చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను చేయడానికి కారణం వచ్చేసి చాలామంది ఎవరో ఎక్కువ అడగలేదు నన్ను. నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశారు, అన్న నాకు ఆ వీడియో అర్థం కాలేదు, కొత్త వీడియో చేయమని. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.